సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి గ్రహస్థితి కనుక చూస్తే, అటు అష్టమ స్థానమందు గురుడు గాని, అష్టమంలో బుధుడు గాని, అష్టమమందు రవి గాని ప్రతికూలమైన గ్రహాలు. దశమంలో కుజకేతువులు, భృగు షట్కము, పంచమ శనేశ్వరుడు, అర్ధాష్టమ రాహు. అంటే ఎటు చూసినా కూడా గ్రహస్థితులు ఏవి కూడా అనుకూలంగా లేవు. చాలా మంది వృశ్చిక రాశి వారికి బాగాలేదని మీరు చెప్తున్నారని కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ కూడా యాక్సెప్టెన్సీ అన్నది చాలా ముఖ్యం. కాలం అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా అనేటువంటిది మాత్రమే నేను చెప్పగలుగుతాను. బాగా లేదు బాగుంది అనేది మీకు కూడా తెలుస్తూ ఉంటుంది. అయితే ఇది గోచారం. జాతకంలో దశలు అంతర్దశలు బాగున్నప్పుడు గోచార పరిస్థితులు కొంత నెమ్మదిస్తాయి, అంటే కొంత తక్కువ ఫలితం ఉంటుంది. జాతకం అసలు బాగా లేనప్పుడు ఇది మరింతగా ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు గోచార పరిస్థితుల్లో 9 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నటువంటి రాశుల్లో వృశ్చిక రాశి కూడా ఉన్నది. ఇక్కడ కేవలం వారం ప్రారంభంలో చంద్రబలం మినహాయించి మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలంగా లేవు. అటువంటిప్పుడు ఏం చేయాలి? స్వశక్తిని నమ్ముకుని ముందుకెళ్ళాలి. ఎవరిపైన ఆధారపడకూడదు. మనకి పలానా ఉద్యోగంలో సమస్య ఉంది, వీళ్ళెవరో సహాయం చేస్తా అన్నారు కదా అని వాళ్ళ కోసం కూర్చోకూడదు. వాళ్ళు రారు. అదే గ్రహస్థితి. ప్రత్యేకించి వృధాగా సమయాన్ని కోల్పోవలసినటువంటి పరిస్థితులు. ఎవరో వస్తారు ఏదో చేస్తారంటూ వారి కోసం ఎదురు చూసి వాళ్ళు రాక ఆ పని జరక్క చివరికి పీకల మీదకి తెచ్చుకునే పరిస్థితి. స్వశక్తిని నమ్ముకోండి. సొంత తెలివితేటల మీద ఆధారపడండి. మీ దగ్గర డబ్బు ఉంటేనే ఇది కొనడానికి వెళ్ళండి. అంతేగాని మనకి ఎవడో అప్పు ఇస్తాడు కదా, పలానా అప్పు చేసి మనం ఇది కొందాం తర్వాత అప్పు తీరుద్దాం అంటే మీకు ఎవడో అప్పు ఇచ్చేవాడు దొరకడు. ఒకవేళ ఇచ్చినా కూడా మీరు తీర్చేటువంటి పరిస్థితులు ఉండవు. ఇలా ప్రతిదీ కూడా మీకే చుట్టుకుంటూ ఉంటుంది. మీ కుటుంబ సభ్యులు చేసేటువంటి పొరపాట్లు, మీరు చేసేటువంటి పొరపాట్లు, ఇవన్నీ గ్రహపాట్లుగా మీకు చుట్టుకుంటూ ఉంటాయి. అందుకని చాలా జాగ్రత్తగా అడుగేయాలి. ఈ గ్రహస్థితి మనకి అనుకూలంగా లేదు అంటే టైం మనకి ఫేవర్గా లేదు, అరటిపండు తిన్నా పన్నీర్ ఇవ్వబోతుంది. అందుకని ఏం చేయాలి? 1-2 సార్లు ఆలోచన చేయాలి. ఒక ఉద్యోగం మారాలన్నా, లేదు ఇంకో వ్యాపారం పెట్టాలన్నా, లేదా వ్యాపారంలో విస్తరించాలి అన్నా, లేదా ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అన్నా, లేదా ఎవరికైనా నమ్మి డబ్బు ఇవ్వాలి అన్నా, ఇవన్నీ కూడా 1-2 సార్లు ఆలోచన చేయాలి. ఒకసారి అంటూ చేసేసిన తర్వాత, అందులోనూ ఈ నెగిటివ్ గ్రహస్థితిలో ఇది శాశ్వతం కాదు, ఇది మారుతుంది. ఈ టైం అనేటువంటిది ఖచ్చితంగా మారుతుంది. కానీ ఈ సమయంలో చేసినటువంటి పనులన్నీ కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి. అందువల్ల ఏదైనా ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా వాయిదా వేసుకోవడము ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ఖచ్చితంగా లేదు ఈ పని చేయవలసి వచ్చినప్పుడు దాని గురించి 1-2 సార్లు ఆలోచన చేసి మంచి వాళ్ళ అభిప్రాయం, గురువుల యొక్క అభిప్రాయాన్ని తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో వృశ్చిక రాశి వారు అనుకూలమైన ఫలితాలు సాధించడానికై ప్రాతస్మరామి లలితాంబికా స్తోత్రాన్ని పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు.